సినిమా ఇండస్ట్రీలో రాణించడం అంత సులభం కాదు. ఏ నటుడికైనా ప్రతిభతో పాటు అదృష్టం కూడా కలిసి రావాలి. కొన్నిసార్లు ఎంత ప్రయత్నించినా విజయాలు దక్కవు. అలానే ఓ స్టార్ హీరోకు వరుసగా 15 ఫ్లాపులు ఎదురయ్యాయి. అయినా ఎక్కడ నిరాశ పడకుండా సినిమాలు చేసి స్టార్ అయ్యారు. తెలుగు సినీ చరిత్రలో సూపర్ స్టార్ కృష్ణ పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడింది. ఆయన తన సినీ ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొన్నారు. అన్నిటినీ ఎదుర్కొని నెంబర్ 1 అయ్యారు. వాటిలో ఒకటి వరుసగా 15 చిత్రాల పరాజయం. ఏ హీరోకైనా ఇదొక పెను సవాలు, కెరీర్ కు మరణశాసనం లాంటిది. కానీ కృష్ణ తన ధైర్యం, ఆత్మవిశ్వాసంతో ఆ కష్టకాలాన్ని అధిగమించి తిరుగులేని హీరోగా నిలబడ్డారు. సాధారణంగా ఒక సినిమా ఫ్లాప్ అయితేనే హీరోలకు అవకాశాలు తగ్గడం, నిర్మాతలు వెనుకడుగు వేయడం చూస్తుంటాం. అలాంటిది అల్లూరు సీతారామరాజు లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వరుసగా 15 సినిమాలు అపజయం పాలయ్యాయి. కనీసం బాక్సాఫీస్ వద్ద కనీస స్థాయి వసూళ్లు కూడా సాధించలేకపోయాయి. ఈ పరిస్థితిలో చాలా మంది సినీ ప్రముఖులు కృష్ణకు సినీ పరిశ్రమను వదిలిపెట్టి వేరే వ్యాపారం చూసుకోమని సలహా ఇచ్చారట. ఈ మాటలు ఏ హీరోకైనా కొంగదీస్తాయి. కానీ కృష్ణ నిరాశ చెందలేదు. పడ్డ చోట నుంచి లేచి నిలబడాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగారు. ఆయన సినీ ప్రస్థానంలో ఒక విలక్షణమైన పందాను అనుసరించారు. ఇతర హీరోల మాదిరిగా స్క్రిప్టులతో జోక్యం చేసుకోకుండా దర్శకుల విజన్ ను గౌరవించేవారు. దర్శకుడికే అన్ని తెలుసు అని నమ్మి వారికి పూర్తి శ్వాసనిచ్చేవారు. ఈ స్వేచ్ఛ ఆయన సూపర్ స్టార్ గా నిలబెట్టింది. అయితే వరుస పరాజయాల కారణంగా ఏ నిర్మాత కూడా కృష్ణను నమ్మి సినిమాలు తీయడానికి ముందుకు రాలేదు. ఈసడింపు మాటలు కూడా వినిపించాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో కృష్ణ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. ఎవరి దయా దాక్షిణ్యాలపై ఆధారపడకుండా తానే స్వయంగా నిర్మాతగా మారాలని నిశ్చయించుకున్నారు. తన సొంత బ్యానర్ పద్మాలయ మూవీస్ ను స్థాపించారు. ఈ బ్యానర్ ద్వారా కృష్ణ తొలిసారిగా నిర్మించిన చిత్రం పాడి పంటలు. ఈ సినిమాపై మొదట్లో ఎటువంటి అంచనాలు లేవు. 15 ఫ్లాపుల తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా విజయంపై ఎవరికీ నమ్మకం లేదు. కానీ కృష్ణ మాత్రం చాలా ధైర్యంగా, నమ్మకంతో సినిమాను పూర్తి చేసి విడుదల చేశారు. పాడి పంటలు సినిమా అనూహ్యంగా ఘన విజయం సాధించింది. బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ విజయంతో కృష్ణకు పూర్వ వైభవం తిరిగి వచ్చింది. నిర్మాతలు మళ్ళీ ఆయనతో సినిమాలు చేయడానికి క్యూ కట్టారు. అయితే కృష్ణ ఒక గొప్ప ప్రతిజ్ఞ చేశారు. తన కష్టకాలంలో తనకు అండగా నిలిచిన పద్మాలయ మూవీస్ బ్యానర్ ను గౌరవిస్తూ రాబోయే 15 సంవత్సరాల పాటు వేరే ఏ ఇతర బ్యానర్ లోనూ సినిమాలు చేయనని ఒట్టు పెట్టుకున్నారు. ఈ ప్రతిజ్ఞను కృష్ణ తన చివరి శ్వాస వరకు నిలబెట్టుకున్నారు. ఈ 15 ఏళ్ల కాలంలో ఆయన కేవలం పద్మాలయ మూవీస్ బ్యానర్లపైనే అనేక విజయవంతమైన చిత్రాలను నిర్మిస్తూ, నటిస్తూ తన సినీ ప్రస్థానాన్ని కొనసాగించారు. ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. నా తదుపరి వీడియో కోసం ఈ బెల్ ని ఆన్ చేయండి. ధన్యవాదాలు. నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి.